నమస్తే, నేను రాజేశ్వరి. కింద వేసినాను కదా, ఇగో అన్ని పిందెలు అయితే బాగానే అయినాయి. ఇగో పువ్వులు కూడా వచ్చినాయి, చాలా పిందెలు అయినాయి. అయితే ఇందులో నేను ఎగ్జిబిషన్లో గ్రాస్ కటింగ్ది కొనుక్కుంటే వాడు 200 చెప్పిండు. 150కి ఇమ్మంటే ఇయ్యలే. నేను ఇస్తాడేమో అనుకున్నా, కాకపోతే ఇలా గడ్డి చాలా మొలిసిపోయింది. ఎట్లా చేయాలనో అర్థమవుతలేదు. కటర్ ఇవ్వమంటే కటర్ ఇయ్యలే. సరే మళ్ళీ ఆన్లైన్లో చూస్తా. దీనికైతే ఎరువు వేసుకుంటున్నా. కటర్ చేసి ఇప్పుడు ఎట్లయినా ఎండాకాలం కదా, ఎండి గడ్డి కూడా నేను తెచ్చి వేయాలా. ఈ డ్రాగన్ చెట్టు కూడా ఇప్పుడు మేలోనే కాయలు స్టార్ట్ అవుతాయి. చెట్టు అయితే బాగానే స్ప్రెడ్ అయింది, చాలా స్ప్రెడ్ అయిపోయింది. మస్తు కొమ్మలు, కొత్త కొమ్మలు అయితే వచ్చేసినాయి. ఇంకో ఇవన్నీ కొత్త కొమ్మలు. ఏమో పోయినసారి కూడా బాగానే వచ్చింది, కానీ ఒక 6 కాయలకే ఆగిపోయింది. ఇది అసలైన మెయిన్ చెట్టు. ఇది నేను ఒక నర్సరీకి వెళ్ళి తెచ్చుకున్నా, చిన్న చెట్టు తెచ్చుకున్నప్పుడు కూడా దానికి కాయ ఉండే, కానీ నేను పెట్టినాక కాయ రాలిపోయింది. తర్వాత అయితే బాగానే అయినాయి కాయలు, 6, 4 అట్లా అయినాయి. ఇంట్లో కూడా కట్ అయిపోతే పెట్టిన దానికి ఎన్ని అయినాయి చూడు, మస్తు అయినాయి. కొంచెం మట్టి కూడా వేసుకుంటా, తర్వాత మీకు చూపిద్దామని చూపించే. ఇది వెళ్ళిపోదాం, ఇక్కడనే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చూపిద్దా అది వెళ్తున్నాను, ఇది చూపిస్తా. మునక్కాయ చెట్టుని, మునక్కాయ చెట్టా? ఇంకొంచెం ఉందా? చాలా ఉంది. పొప్పాయి చెట్టు ఇట్లా పైకి వెళ్తున్నాయి, కానీ మొగ్గలని పడిపోతున్నాయి. మళ్ళీ ఇంత అయితే సైజ్ అయితే అయ్యింది పొట్టిది. ఇక చిక్కుడుగా అయితే పైదాకా వచ్చింది, ఇంకా పూత ఏం రాలేదు. పూత పిండి అయితే రాలేదు, కానీ బాగానే పైదాకా వచ్చింది. మొత్తం ఆ నుంచి కింది నుంచి పైదాకా వచ్చింది. ఇదో పైనుంచి చూడండి ఎన్ని మొగ్గలు ఉన్నాయి చూడు. పువ్వులు రాధమ్మనవరు ఎంత బాగా అయింది కదా, మొత్తం మంచిగా కనబడుతుంది. ఎంత ఈ క్రీపర్ మంచిది. ఇంకా 2, 3 తీసుకుందాం అనుకున్నా, కానీ తర్వాత తీసుకుంటా వర్షాకాలం అప్పుడు. ఇంకో అన్నీ మొగ్గలు వేసినాయి చూడండి, ఇవన్నీ మొగ్గలే. ఇక్కడ దాకా వచ్చింది. ఇంకో ఇదంతా ఎక్స్ట్రా, ఇంకా పైకి పోతుంది, కానీ ఇక పైన లేదు. ఇక ఇంత మట్టుకి అంత కింది దాకా వచ్చింది. ఇవన్నీ అయితే మొగ్గలు వచ్చినాయి, అన్నీ మొగ్గలే. ఇగో అన్నీ మొగ్గలు వచ్చినాయి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఓం శ్రీ మాత్రే నమః.